ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారని, మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే, ఒక్కసారి మనం చూస్తే, తల్లి కుట్రలు జరుగుతున్నాయి తల్లి, నువ్వు నాశనం అవ్వడమే వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం తల్లి. ముందుగానే తెలుసుకుని వెంటనే బయటపడు, లేకపోతే అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది తల్లి. నువ్వు జాగ్రత్త పడాలి. మరి ఇది నీకోసమే చెప్తున్నాను తల్లి. మరి నీకే నేను అందిస్తున్నటువంటి హెచ్చరిక. ఈ హెచ్చరికను నువ్వు నిర్లక్ష్యం చేస్తే కష్టాల్లో పడిపోతావు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మరి ఇలాంటి అద్భుతమైన సందేశాల ద్వారా మనకి ఎన్నో బాబాగారు చెప్తూ ఉన్నారండి. అలాగే ఎటువంటి బాబాగారు చెప్పేటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. అలాగే ఎప్పుడు కూడా మనం బాబాగారి సందేశాలను తూచా తప్పకుండా పాటించామంటే మనం ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి అయితే వెళ్తామండి. ఇది మాత్రం సత్యం అండి. మరి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి, నేను మాత్రం వాటన్నిటినీ కూడా నివారిస్తూ ఉన్నాను. అసలు జీవితంలో నీకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు ఎవరు నీ యొక్క నాశనానికి, పతనానికి చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే, అంతేకాదు మరి నువ్వు సర్వనాశనం అవ్వాలి అని వాళ్ళు వెనకమాల ఎన్నో గోతులు తవ్వుతూ ఆ గోతులో నిన్ను పడవేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి అవన్నీ కూడా నువ్వు ఈరోజే ఈ క్షణమే నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి. ఎందుకు అంటే ఈ యొక్క జీవితం అనేది చాలా చాలా చిన్నది తల్లి. ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏది తీసుకుని రాలేదు, అలాగే పోయేటప్పుడు ఏది కూడా తీసుకుని వెళ్ళారు. ఈ మధ్యలో ఉన్నది దేవుడు ఆడించే ఆట ఇది. ఈ దేవుడు ఆడించే ఆ నాటకం అనే ఒక జీవితం నాటకంలో మనం అందరం కూడా పాత్రధారులమే. సూత్రధారి భగవంతుడు, సర్వేశ్వరుడు. ఆయన ఎలా ఆడిస్తే మనం అలా ఆడించాలి. కాబట్టి మనకి ఇలాంటి ద్వేషరహిత ద్వేషాలు ఇవన్నీ కూడా మనకు అనవసరం తల్లి. మరి కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది మనల్ని ఎప్పుడు కూడా పైకి తీసుకెళ్లాలని చూస్తారు, అలాగే కొంతమంది మనల్ని నాశనం చేయడానికి చూస్తారు. మరి అంటే ఇలాగ మంచి ఉంటారు, అలాగే చెడ్డవారు కూడా ఉంటారు. మరి ఇద్దరు కూడా మనకి ఎలాంటి సందేశాలు ఉంటాయంటే, ఇలాంటి వారు మనల్ని కొంతమంది రక్త సంబంధులే ఉంటారు, మళ్ళీ తోబుట్టులే ఉంటారు, బంధువులే ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. మరి బిడ్డలు ఎదగకుండా చూడడానికి వారు లేక చాలామంది వారి యొక్క పతనాన్ని అయితే కోరుకుంటూ ఉంటారు. మరి చాలామంది కూడా ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు కదా. మరి వీరి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? కడుపున 2 బిడ్డలు పుడితే ఒక బిడ్డ మంచిగా, మరొక బిడ్డ నాశనం అయిపోవాలన్నట్టు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మరి ఒక బిడ్డ యొక్క ఫ్యామిలీతో అంటే, మరి తన యొక్క ఫ్యామిలీతో, తన యొక్క పిల్ల పాపలతో తను ఆనందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మరొకరైతే కొంచెం ఎదుగుతున్నారు అంటే వాళ్ళకి ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకు వీళ్ళు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, నాకన్నా అయిపోతాడని అన్నదమ్ముల మధ్య ఈర్ష్య, అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య ఈర్ష్య, అన్న చెల్లెళ్ళ మధ్య ఈర్ష్య, ఇవన్నీ కూడా ఏదో పొలం ఒక 2 అన్నదమ్ముల్లో ఒక అన్నయ్య ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ సమానంగా ఒక తండ్రి ఇద్దరికి సమానమైనటువంటి ఆస్తిని పంచాడు. అయితే చిన్న కొడుకు ఎదుగుతూ ఉన్నాడు బాగా, పెద్దవాడేమో ఎప్పుడు ఎదగలేక అలాగే ఉండిపోయాడు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తితోనే ఉండిపోయాడు. అప్పుడు ఈ చిన్నవాడిని చూసి పెద్దవానికి ఈర్చగలుగుతుంది, ఏంటి ఇట్లా సంపాదించుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటారే కానీ వారు ఎంత కష్టపడుతూ ఎంత సంపాదిస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించరు. కానీ ఈ కళ్ళు కొట్టుతూ ఉంటాయి కాబట్టి నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మరి అందరి గురించి నేను అందరి గురించి అంటలేదండి. కొంతమంది ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాను. అందరూ కూడా ఇలా ఈ కోవకు చెందినవారు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే కొంతమంది చాలా అన్యోన్యంగా ఉంటారు. కొంతమంది అన్నదమ్ములు అంటే విడదీరైనటువంటి ఒక బంధం ఏర్పడుతూ ఉంటుంది. అన్నయ్య అంటే తమ్ముడికి గౌరవం అంటే ఎక్కువ 99% ఇలాగ ఉన్నా కానీ ఒక్కొక్క శాతం మాత్రం ఎక్కడో అన్న ఎదుగుతుంటే తమ్ముడు ఓర్వలేడు, తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఓర్వలేడు అన్నట్టు ఒక
ఒక సందేశం అయితే ఉంటుంది. మరి ఎవరైతే చెడ్డవారు ఉంటారో వారు కేవలం వారికి ఈ యొక్క వర్డ్స్ అనేవి ఏవైతే వర్తిస్తాయి. ఎవరైతే వారి కారణంగా బాధింపబడుతున్నారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క మాటలు అనేవి గుచ్చుకుంటాయి. కానీ మంచివారికి ఎటువంటి ఇది కాదు. ఇది మొత్తం కూడా చెడ్డవారిని ఉద్దేశించి చెప్పినదే. మరి మనిషి పుట్టిన తర్వాత కాస్తంత జ్ఞానం, కాస్తంత ఆలోచన, ఇవన్నీ కూడా మానవత్వం ఇవన్నీ కూడా ఉండాలి కదా. మరి నీతి నిజాయితీ అనేవి కూడా ఉండాలి. మరి ఎందుకు అంటే ఈ యొక్క ఒకరి నాశనం చేయడం కోరుకుంటారో, ఎవరైతే నాశనం చేయాలని కోరుకుంటారో వారే పతనం అవుతారు. ఇది మాత్రం తథ్యం. పైనుంచి దేవుడు ఉన్నవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మరి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి. ఎప్పుడు ఎలా తొక్కేయాలి, ఎవరిని ఎలా పైకి తీసుకురాకుండా చూడాలి, ఈ ఆలోచనలే మరి ఈ యొక్క ఆలోచనలతోనే వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి ఏమీ తెలియకుండా అదొక వేలం వెర్రి కింద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందంటే వారి యొక్క పతనాన్ని వారే తవ్వుకున్నట్టు, అలాగే వారి గోతిని వారే తవ్వుకున్నట్టు అయిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారిని పూర్తిగా నమ్మవద్దు. ఎందుకంటే ఎవరు నిన్ను మంచి చేస్తారో, ఎవరు నీకు చెడ్డ చేస్తారో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. మరి ఒకరి పతనం అవ్వాలని చెప్పి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి దగ్గరని కూడా రానివ్వద్దు తల్లి. అది నువ్వు తెలుసుకోవాలి. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నేను ఎలా తొక్కాలని చూస్తున్నప్పుడు నువ్వు ఎలా పైకి ఎదగాలని చెప్పేసి నువ్వు చూడాలి. అంతేకాని వారేదో చేశారని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద వెళ్ళి నిందించేసి నువ్వు అది చేయని అవసరం లేదు తల్లి. వాళ్ళని ఎలా ఏం చేయాలో దేవుడే చూసుకుంటాడు. మరి ఇలా మరి ఎంతమంది ఎన్నో ఎన్నో ఒక సపోజ్ ఒక జీవితం, ఒక కుటుంబం చూసుకుంటే ఒక అమ్మాయో లేదంటే అబ్బాయో ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత వారి జీవితం ఒకటి మారుతుంది. అది ఏంటంటే ఎలాగోలా కష్టపడి డబ్బులు వెనకేసి పిల్లలు మంచిగా అభివృద్ధులు తీసుకురావాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మ వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారు అని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు తినకుండా ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకుంటూ ఆ యొక్క జీవనాన్ని పోషణ చేసుకుని అలాగే వారు ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. అలా ఎంతో కష్టపడి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఇది ఎంతవరకు కరెక్టో కాదో అని చెప్పేసి ఆలోచన లేకుండా వీడు చాలా ఇదిగా తయారైపోయాడు. రూపాయి భలే సంపాదించేస్తున్నాడు, నాకన్నా ఎత్తెదిగిపోతున్నాడు, ఎలా సంపాదించేస్తున్నాడు ఇదంతానే అన్నట్టు ఒక నెగిటివ్ ధోరణిలో వాళ్ళు ఒక రకంగా తయారవుతున్నారు. అంటే మరి ఇది కనీసం మంచి చెడులు ఆలకించకపోయినా సరే వారి యొక్క పతనాన్ని వేకలతో చూస్తూ ఉంటారు కదా. మరి అది ఎంతవరకు సమంజసం? మరి అది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం బిడ్డ. మరి ఇది చాలా బాధాకరమైన విషయం బిడ్డ. ఇదే సమాజం. మరి నువ్వు ఈ 100%లో 70% ఇలాగే ఉన్నారు. అలాగే ఒక ఇద్దరు అన్నదమ్ములు తీసుకుంటే ఒక అన్న ఎదుగుతుంటే ఒక తమ్ముడు చూడలేదు, అలాగే ఒక తమ్ముడు ఎదుగుతుంటే ఒక అన్న చూడలేడు. అలాగే ఒక కుటుంబంలో అత్తగారు కూతురుని ఒకలా చూస్తుంది, అలాగే కోడలను ఒకలా చూస్తుంది. ఇది ఎందుకు ఇది ఏంటి? ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటే మనలో మనకి ఒక భద్రతా రాహిత్యం అన్నట్టు ఒక తెలియనితనం అనేది ప్రబలిపోయి ఈ విధంగా తయారైంది. అదే కానీ మనం ముందు తరాలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా అన్యోన్యంగా బతికేవారు. ఒక తల్లి, తండ్రి, కొడుకు, పిల్లలు ఎవరైనా సరే ఒక కోడలు అంటే నిజంగా కూతురుతో సమానంగా చూసుకునేవారు. ఎందుకు అంటే అంత ఆదరణ అనేది లభించేది ముందులో. ఇప్పుడైతే ఆ యొక్క ఆదరణ అనేది కరువైపోతుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని న్యూక్లియర్ సమాజాలు అయిపోయినాయి కాబట్టి మనం కూడా ఏంటంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. పెద్దవాళ్ళని ఎవరిని కూడా దగ్గర రానివ్వకుండా ఇంట్లోకి ఏమవుతుంది, వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియక అదొక ఉద్దేశంతో ఒక ఈర్ష్య ద్వేషాలన్నీ ప్రబలుతున్నాయని చెప్పవచ్చు. అయితే బిడ్డ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎదుటివారిని ఇప్పుడు కించపరిచేటప్పుడు ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తాను, దేవుడు ఏం చేస్తాడులే అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడానికి చూస్తాడు తల్లి. మరి ఒకవేళ నీకు ఇలాంటి చెడు దృష్టి చూస్తున్నటువంటి వారితో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు తల్లి. సరిగా పలకరించకపోవడం ఇవన్నీ కూడా
వాళ్ళు అవమానాలకు భరించి వారు మీ మీద కక్ష సాధింపు చర్య చేసుకుంటారు. మరి అలాంటిది ఇక్కడ వాస్తవానికి నిజమైన ప్రేమ వారికే ఉంటుందని చెప్పేసి మనం అనుకోవాలి యాక్చువల్‌గాని. ఎందుకంటే ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే మరి నేనేం పాపం చేశాను అన్నట్టు ఒకటి ఉంటది కదా! అది కాదు. బట్ ఏమంటే ఒకటి కుటుంబం కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉండే వారికి ఇలాంటి కష్టాలనేవి తప్పవు. మరి ఇలా చాలామందికి చాలా చాలా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి యొక్క ప్రస్తుత సన్నివేశం ఇదే మరి. మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే అభద్రత లోపం, ర భద్రత రాహిత్యం అవ్వచ్చు. లేదంటే ఆహ్, ఇయన్నీ ఏదైనా అవ్వచ్చు. కాబట్టి బిడ్డ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా సరే రాదు అని చెప్పేసి అంటారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత మంచిగా మాట్లాడినా సరే, ఎంత పెట్టుబడి వారికి పెట్టినా సరే, ఎంత ధనం ఇచ్చి చెప్పి చూపించినా సరే, వారికి అవసరాలు ఎప్పటికీ కూడా తీరుస్తూ ఉన్నా సరే, అవి అవసరమైనప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం, అవసరం లేనప్పుడు మిమ్మల్ని తొక్కివేయడం, లేదంటే మిమ్మల్ని వదిలివేయడం, మళ్ళీ మొదటికే వస్తారు. మరి ఇదంతా కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నావు కదా! మరి కొన్నిసార్లు సర్దుకుపోతూ ఉంటావు. మరి కొన్ని సార్లు అయితే నిజాలను అంగీకరిస్తూ, మనసులోనే చాలా బాధపడుతూ ఉంటావు. మరి ఇక్కడ కడుపులో లేనటువంటి ప్రేమ కాళ్ళ మీద కూడా పడ్డా రాదు. కాబట్టి వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారు, నువ్వు మంచిదానివి అని చెప్పేసి నేను చెప్తున్నాను తల్లి. నువ్వు చాలా ప్రేమనైతే చూపిస్తావు. నా తల్లి, నా తోబుట్టువులు, నా అక్కలు, నా అన్నలు, నా చెల్లెళ్ళు అని వారి సంతానం అని చెప్పి అన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకుని చాలా బాగా చూసుకుంటావు తల్లి. నాకు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటూ నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడూ కూడా ఆదరాభిమానాలతో భరిస్తూ ఉంటే అది ఎదుటివారికి ఈర్ష్య ద్వేషాలు నింపడంలో నీకు ఇదవుతున్నాయి. అది ఈర్ష్య ద్వేషాలు ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచితనంగా ఉన్నా సరే, అది నువ్వు ఎంత గొప్పగా ఉండాలనుకున్నా సరే, వారు నిన్ను వృధాగా ప్రయత్నమే చేస్తారు. నిన్ను ఏమీ పనికిరాని దానిలా చేయడానికి ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. నిన్ను ఎప్పుడు పడగొట్టడానికే చూస్తూ ఉంటారు. నీ మీద ఎప్పుడు చాడీలు చెప్తూనే ఉంటారు. నువ్వు ఎంత మంచిదానివైనా సరే, నీ మంచితనాన్ని వారు అస్సలు అదొక పిచ్చితనంగా చూస్తారే కానీ, నీ యొక్క ప్రాధాన్యతను మాత్రం గుర్తించలేరు. వారి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, నువ్వు నాశనం అయిపోవాలంతే. వారు ముందుగా ఎప్పుడైనా సరే కానీ భగవంతుడికి నమస్కరించుకునేది కూడా ఒక్కటే, నువ్వు నాశనం అయిపోవాలి అని చెప్పేసి భగవంతుని నువ్వు కోరుకుంటారు. అంతేకాని నేను బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. అది నీ మంచి బిడ్డ. ఎప్పటికైనా సరే నువ్వు జాగ్రత్త పడు. ఇంకా నువ్వు నా వారు అంటూ నువ్వు 10 సార్లు అనుకుంటూ ఉన్నావు. కనీసం 10 సార్లలో వాళ్ళు 5 సార్లు అయినా సరే నువ్వు వాళ్ళు అనుకోవాలి కదా! మరి వాళ్ళు ఒక్కసారి కూడా అనుకోవడం లేదు అంటే నువ్వు అన్ని సార్లు అనుకున్నా సరే ఎందుకు ప్రయోజనం అమ్మా? నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఇంకా ఎంత నాశనం అవుతావు, నీ యొక్క కుటుంబాన్ని ఎంతవరకు బాధ పెడతావు, నువ్వు ఎంతవరకు బాధపడుతూ ఉంటావు. ఇదంతా మేరకు నీకు తీసుకురావడం కరెక్ట్ అయితే కాదు తల్లి. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో బిడ్డ. ఇది కేవలం నీ యొక్క జీవితంలో మాత్రమే జరుగుతుంది అని చెప్పి అనుకోకు. చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది తల్లి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇదే. కాబట్టి నువ్వు దీన్ని చాలా లైట్గా తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వారికి విలువ ఇస్తున్నావో అని చెప్పేసి నేను అనుకుంటారో, వారు ఆటోమేటిక్గా వారి దృష్టిలో నీ యొక్క విలువ అనేది పూర్తిగా పడిపోతుంది. మరి ఎందుకు అంటే వాళ్ళు నిన్ను ఎదగనివ్వకుండా చేయాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి నువ్వు వారిని వదిలేసావు అని చెప్పి గ్రహించేటట్లుగా నీ యొక్క మాట తీరు ఉండాలి. వారి నుంచి దూరంగా ఉండు. అలాగే నీ యొక్క పనితీరు కూడా ఆ విధంగానే ఉండాలి. వారు నీ అవసరం ఏదీ తీర్చుకోకుండా కేవలం నీ అవసరాలకు మాత్రమే వాడుకున్నట్లుగా నీకు అనిపిస్తే వారిని ఖచ్చితంగా నేను చెయ్యను అని చెప్పేసి నువ్వు చెప్పేసేయి కళాఖండిగా. ఎందుకంటే నువ్వు ఎంత మంచిదానిగా ఉన్నా సరే నీ మీద వారికి ఉన్నటువంటి అభిప్రాయం అనేది పోనే పోదు. ఎదుటివారు నీ మీద చెప్పే మాటలు అనేవి, చాడీలు అనేవి, చెడ్డ మాటలు అనేవి, ఉన్నవి లేనివి అన్నీ కూడా కలిపి చెప్పి ఆ చెప్పే బుద్ధి అనేది
వారికి మారనే మారదు ఇంకెప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూగా చెప్తూనే ఉంటారు. లేదంటే వాళ్ళకి ఇంకా పూట గడవదు. మరి అలాగే మీ యొక్క బాగుని కోరుకోకపోవడం అనేది ఈ జన్మలోనే జరగదు అది. మరి మీ బాగుని కోరుకోవాలని చెప్పేసని ఇది ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకోవాల్సిన విషయం తల్లి. నువ్వు ఖచ్చితంగా నీ మనసుకి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడాను నువ్వు ఇది అంగీకరించాల్సినటువంటి విషయం తల్లి. మరి ఒప్పుకోవాల్సినటువంటి పచ్చి నిజం తల్లి ఇది. నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో కూడా వారి యొక్క స్థానాన్ని నువ్వు పూర్తిగా తీసివేసేయి. అలాగే నీ యొక్క జీవితం మీద నువ్వు శ్రద్ధ పెట్టుకుని వారిని ఆలోచించడం మానేసి వారు చెప్పుదెబ్బ కొట్టినట్లుగా నువ్వు ఒక ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళావంటే వాళ్ళే నీ కాళ్ళను నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళే నిన్ను బతిమాలుతారు. వాళ్ళే ఎవరైతే నీ యొక్క నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళే నీ ఎదుగుదల చూసి వాళ్ళ కళ్ళ ముందే నువ్వు ఎదుగుతూ చూపించు తల్లి. నీ యొక్క జీవితం అనేది ఒక గుణపాఠం ఇవ్వాలి వాళ్ళకి. అలా విధంగా నువ్వు గొప్పగా డబ్బులు సంపాదించి ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే అస్సలు ఎక్కడ తగ్గకుండా నువ్వు పోటాపోటీగా గెలుస్తూనే రావాలి తల్లి. ఇంకో విషయం బిడ్డ, తల్లి తండ్రి అన్నవాళ్ళు మనకి దైవంతో సమానం. వాళ్ళని ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు. వాళ్ళు కష్టపెట్టినా సరే ఆ పాపం మనకి చుట్టుకుని అలాగే మనకి ఎక్కువ మంది ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ జనాలు అవడానికి కూడా అది ఒక కారణం అయితే అవుతుంది బిడ్డ. ఎప్పుడు కూడా తల్లిదండ్రులని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని మంచిగా చూసుకుంటూ ఉంటే నా యొక్క కర్తవ్యం అనేది నువ్వు నెరవేర్చుకుంటూ ఉంటే నిన్ను ఆ యొక్క ఈశ్వరుడు కూడా నీకు ఉన్నత శిఖరాలు తీసుకుని వెళ్తాడు. ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారిని ఆ తల్లి యొక్క ప్రేమ అనేది ఏదైతే ఉందో అది దూరమైతే చేస్తుంది తల్లి. ఇది ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. మరి ఇది ఎంతవరకు నువ్వు పాటించాలి అంటే నువ్వు మీ తల్లిదండ్రులే దైవంగా భావించినప్పుడు వారి యొక్క దీవెనలు మీ మీద పడినప్పుడు నీకు ఇలాంటి ఏ వచ్చినా సరే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి నువ్వు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళి నువ్వు ఎక్కడా కూడా తగ్గకుండా నీ గౌరవం అన్నది లేని చోట నువ్వు అస్సలు కూడా ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళకు తల్లి. నువ్వు అలివి కాని చోట అధికుల మనరాదు అని చెప్పేసి ఒక సామెత అయితే ఉంటుంది కదా. నీకు అవసరం లేనప్పుడు నువ్వు దాని గురించి అసలు పట్టించుకోవద్దు. నీ అవసరమైనది అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు పట్టించుకుంటూ వెళుతూ అలాగే నీ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మరి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా నువ్వు ముందడుగు వేస్తే ప్రయత్నం చేయి. అప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో నీకు కొన్ని వాటి నుండి కలగబోయే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే పసిగట్టగలుగుతావు. దానివల్ల అవి నీ జీవితంలో జరగకుండా ఉండి జీవితం అనుకున్న విజయాలు అన్నీ కూడా సాధించగలుగుతావు. మరి నువ్వు ఎప్పుడైనా కానీ మన యొక్క కష్టాలు ఆలకించినటువంటి వారితోటి మన బాధలు వినని వారితోని నువ్వు మన ఘోష ఎవరైతే అర్థం కాదో వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టేసేయాలి తల్లి. ఎప్పుడు ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. మనం అదే మనకు విలువనిస్తుంది. మన విలువను మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అలివి కాని చోట అధికులు మన రాదు అని చెప్పేసి ఒక సామెత అయితే ఉంది కదా. అలా గౌరవం లేని చోట అడుగు పెట్టద్దు. అలాగే ఆ యొక్క మాట పోయిన చోట నువ్వు బెట్టు లేని చోట ఎప్పుడూ కూడా నువ్వు పెదవైతే విప్పొద్దు తల్లి. మరి ఆ యొక్క పెదవి అనేది విప్పి నోటి నుండి నువ్వు మాటలు అనేవి మాట్లాడవద్దు అసలు. ఎందుకు అంటే గ్రహించుకోలేనటువంటి జీవిత సత్యాలు ఇవన్నీ కూడా పాటించి నువ్వు ఒక జీవిత సత్యం తెలుసుకుని జీవితం ముందడుగు వేసుకుంటూ వెళ్ళావంటే ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ యొక్క ఆటలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు గెలుచుకుంటూ వెళ్ళాలి. మరి నువ్వు పక్కన వైకుంఠపల్లిలో మనం నిత్యంలో ఏ విధంగా ఎక్కుతామో పాములు తప్పించుకుంటూ ఆ విధంగా నువ్వు నీ యొక్క చెడుని తప్పించుకుని మంచి చూసుకుంటూ పైకెక్కుతూ పరమపద సోపాన పటం అంటే ఆ యొక్క దేవుని సన్నిధి మనం చేరాలి. అలాగే మనం ఆ యొక్క విజయాన్ని మనం సాధించాలి అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు ఎదుటివారిని ఎదుర్కొని నీ యొక్క శత్రువులను అనుకున్న వాళ్ళని నువ్వు దూరంగా పెట్టావంటే వాళ్ళని గెలిచి నీ యొక్క సత్తాన్ని నువ్వు చాటుకోగలుగుతావు. మరి ఏదైనా సరే నువ్వు తట్టుకోగలుగుతావు, సాధించగలుగుతావు తల్లి అని నీకంటూ ఒక సమాజంలో ఒక గౌరవాన్ని ఒక ప్రత్యేకతను నీకు నువ్వు తెచ్చుకుని తీరాలి తల్లి. అలా తెచ్చుకుని తీరినప్పుడే జీవితంలో నువ్వు వారి మీద గెలిచినట్లు అవుతుంది. మరి ఎవరైతే నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారో
మరి వారి ఎదురుగానే సరే నువ్వు అంచెలంచెలుగా నువ్వు ఎదిగి నీ యొక్క సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళకే చూపి, అప్పుడే వాళ్ళకి వాళ్ళే పశ్చాత్తాపడతారు. తెలియక పాపం చేసి వాళ్ళు ఎత్తుగళ్ళు వేస్తూనే ఉంటున్నారు. కానీ చివరికి వారు తీసుకున్నటువంటి గోతులో వారే పడతారని చెప్పేసి వారికి తెలియట్లేదు. అది వారికి అర్థం కావడం కూడా చాలా తలకిందుగా తపస్సు చేసినా సరే వాళ్ళకి అర్థమవ్వదు. తల్లి, నేను నీ యందు ఉండగా నువ్వు ఎటువంటి కష్టాన్నైనా సరే రానిస్తానా చెప్పు? ఏ బాధనైనా సరే నీకు కలిగిస్తానా? ఏ దుఃఖాన్ని కూడా నీ దరి చేరనివ్వను తల్లి. అంతా కూడా ఈశ్వరుడు చూస్తూనే ఉన్నాడు. మరి నువ్వు అంతా కూడా నీకు అనుగుణంగానే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడవద్దు, దేని గురించి కూడా నువ్వు బాధపడకు. కాకపోతే ఎవరు పాములు అనే విషయంలో నువ్వు తెలుసుకుంటే చాలు, మన జీవితం అంతా కూడా సంతోషంగా బతకగలుగుతావు. మరి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మరి నీ జీవితం నాశనం కాకుండా చూసుకునే పూర్తి బాధ్యత నీ చేతుల్లోనే ఉంది బిడ్డ. దానికి ఏ విధంగా నిన్ను సమర్థించాలి, అలాగే నేను ఏ విధంగా పైకి లేపాలి అని చెప్పి అంటే అంతా నేను చూసుకుంటాను తల్లి. నువ్వు కేవలం నీ యొక్క ఎదుగుదల మీదే దృష్టి పెట్టు తల్లి. ఎదుటివారి యొక్క ఎవరైతే నిన్ను తొక్కాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా మంచిగా ఉండాలని కోరుకో తల్లి. నీకు శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడూ కూడా మసులుకున్నావు అంటే నీకు ఆ యొక్క ఏ చెడు దృష్టి కూడా నీ మీద అయితే పడదు తల్లి. అన్నీ కూడా నీకు పటాపంచలు అయిపోతాయి. ఆ యొక్క దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది కాబట్టే నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. కాబట్టి ఇది నువ్వు చాలా అదృష్టవంతురాలు అని భావించాలి తల్లి. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి సన్నివేశం, అలాగే ఈ యొక్క సందేశం కూడా మీ అందరికీ కూడా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సందేశంలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.